మనము మ్యాచ్ 2022 గురించి మాట్లాడదాం. సో మ్యాచ్ 2022 ఎవరెవరు జరుగుతుంది? సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇది ఎక్కడ జరుగుతుంది? సో మనం ఏప్రిల్ 8, 2025 ఈవినింగ్ ఇండియన్ టైమింగ్ ప్రకారం 7:30 PM మ్యాచ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ముల్లాన్పూర్ స్టేడియం. సో పంజాబ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది మ్యాచ్. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏమేమి డిస్కస్ చేస్తామనేది మాట్లాడేదాని ముందర ఎవరు నా వీడియోని స్కిప్ చేయొద్దండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, డోంట్ స్కిప్ ఎనీ వీడియో. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఫస్ట్ మనం మ్యాచ్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత పిచ్ రిపోర్ట్కి. సో పిచ్ రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటింగ్. సో ఇక్కడ కూడా మంచిగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. సో 170 to 200 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ స్కోరు. సో బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. సో ఇక్కడైతే బ్యాటింగ్ అయితే అనుకూలిస్తుందని నేను అనుకుంటున్నాను ఈ పిచ్ ప్రకారం అయితే, ఎందుకంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. సో మనము స్కోర్ అయితే 200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా అన్ని 200 వరకు వచ్చాయి. సో బౌలింగ్ ఇక్కడ వచ్చేసి ఫేసర్కి అనుకూలిస్తుందా, స్పిన్నర్కి అనుకూలిస్తుందా? నాకు తెలిసినంతవరకు అయితే ఈ పిచ్ ఫేసర్ ఫ్రెండ్లీ వికెట్. సో ఫేసర్ కన్నా మంచిగా వేరియేషన్స్ ఉండి మంచిగా ఉన్నాయంటే మాత్రం ఈ పిచ్లో ఫేసర్స్ మంచిగా అద్భుతంగా బౌలింగ్ చేయొచ్చు. స్పిన్కి అనుకూలించేదంటే స్పిన్కి రాను పిచ్చు బిహేవియర్ని బట్టి స్పిన్కి అనుకూలిస్తుంది. బట్ కంపేర్ టు స్పిన్ ఈ పిచ్ అయితే ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. ఓకే, నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా ఉండదా? డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే మ్యాచ్ వచ్చేసి 7:30 తర్వాత జరిగే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఇప్పుడు బీసీసీఐ కొత్త రూల్ ప్రకారం పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో మనము ఎంపైర్ని వచ్చేసి కెప్టెన్ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఉందని చెప్పాడంటే 2 balls టెస్ట్ చేసి కొత్త న్యూ బాల్ ఇస్తారు సెకండ్ది. ఓకే, సో ఇప్పుడైతే కొత్త ఏమి ఇబ్బంది లేదు డ్యూ వల్ల. ఇంతకుముందు సీజన్లో అయితే ఇబ్బంది ఉండేది. నెక్స్ట్ టాస్ గెలిస్తే ఇక్కడ ఏం చేయాలి? టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఈజ్ ప్రిఫరబుల్, చేజింగ్ ఈజ్ ప్రిఫరబుల్. సో ఎందుకు చేజింగ్ ఈజ్ ప్రిఫరబుల్ అంటున్నా సో ఇక్కడ మ్యాచ్లను అన్నీ చూస్తే మాత్రం ఇక్కడ 6 మ్యాచ్లే జరిగాయి. 6 మ్యాచ్లు జరిగితే 3 వచ్చేసి బ్యాటింగ్ ఫస్ట్ గెలిచింది, 3 వచ్చేసి బ్యాటింగ్ సెకండ్ వచ్చి గెలిచింది. కాకపోతే ఎందుకు చెప్పానంటే సో ఇక్కడ ఈవినింగ్ మ్యాచ్లు కాబట్టి ఆ పిచ్ 200 వరకు వస్తాయని చెప్తున్నాం కాబట్టి మనం కానీ తక్కువతో కానీ అవుట్ చేసాయంటే ఫస్ట్ టీమ్ని, సెకండ్ టీమ్ ఈజీగా చేజింగ్ వేసుకోవచ్చు. అందుకే ఈ పిచ్ మీద చేజింగ్కి ప్రిఫరబుల్ అని చెప్పాను నేను. సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 160 to 180, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 150 to 160. సో నెక్స్ట్ ఇక్కడ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహాల్ వదేరా, గ్లేన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, లోకీ ఫెర్గన్సన్, యజ్వేంద్ర చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బ్రార్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనము కొన్ని ఈ టీం గురించి మాట్లాడతాం. ప్రియాంశ్ శర్మ ఒక మ్యాచ్ అయితే మంచి హిట్ అయ్యి మంచిగా ఆడాడు. సో ప్రియాంశ్ ఆర్య నుంచి వీళ్ళ టీం మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడుతున్నాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ నుంచి కూడా మనము మంచి హిట్ కోసం చూస్తున్నాం. మెయిన్ ఇక్కడ స్టోయినిస్ వర్సెస్ మ్యాక్స్వెల్. సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతుంది కూడా వీళ్ళు ఇప్పుడు 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచారు, 1 మ్యాచ్ ఓడిపోయారు. మొన్న మ్యాచ్ ఒకటే ఓడిపోయారు ఆర్ఆర్ మీద. యాక్చువల్ ఆ మ్యాచ్ కూడా గెలిచాల్సిన మ్యాచ్, వీళ్ళు బ్యాటింగ్ సరిగా పర్ఫామ్ చేయక ఓడిపోయింది. సో మనము ఆస్ట్రేలియన్ మెయిన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ స్టోయినిస్ అండ్ మ్యాక్స్వెల్ మీద చాలా డిపెండ్ కావాలి ఈ టీం. వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు. వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ పిచ్ మీద. ఆ తర్వాత హర్ప్రీత్ బ్రార్కి ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇచ్చేసి పక్కన పెట్టేస్తున్నారు. అతను వికెట్లు తీయకపోవచ్చు, వికెట్లు తీయకపోయినా రన్స్ కంట్రోల్ చేస్తాడు. ఆ పిచ్ మీద అతనికి మంచి ఐడియా ఉంది, ఎందుకంటే అక్కడ రంజీ మ్యాచ్లు, అండర్-19 అన్నీ అక్కడ ఆ పంజాబ్ పిచ్ల మీద ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళు హర్ప్రీత్ బ్రార్ని ఉంచుకోవాలి. వికెట్లు పడకపోయినా స్పిన్ అతనైతే రన్స్ కంట్రోల్ చేస్తాడు. గురించి మాట్లాడతాం. సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే అభిమానులకు కూడా చిరాకు వస్తుంటుంది సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి. వాళ్ళు ఎందుకు డేవాన్ కాన్వేని తీసుకురావట్లేదో నాకైతే ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. డేవాన్ కాన్వే ఇంతకుముందు సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ బెస్ట్ ఓపెనింగ్ పేరు ఉండేది.
దేవాన్ కన్వేని తీసుకురాకుండా రచిన్ రవీంద్ర మీదనే ఫుల్ డిపెండ్ అవుతున్నారు. నాకు అర్థమే అవ్వట్లేదు. సో వాళ్ళ చేంజెస్ ఏంటో, వాళ్ళ మార్పులు ఏంటో ఏం అర్థం కాదు. మన ఎంఎస్ ధోనికి పాపం బ్యాటింగ్ ఇవ్వరు. ఎంఎస్ ధోనికి అంత లాస్ట్లో 2 బాల్ ఇస్తే ఏం చేస్తారండి ఎంఎస్ ధోని? ఎంఎస్ ధోనికి కూడా కొన్ని బాల్స్ ఇవ్వాలి. అతని కోసమే చాలామంది మ్యాచ్కి వచ్చే టైం కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే దేవాన్ కన్వే ఈ మ్యాచ్కి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళ తప్పు వీళ్ళు తెలుసుకున్నారని. సో దేవాన్ కన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా వచ్చే ఛాన్స్ ఉంది. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్జుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, మతీష పత్రానా వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వీళ్ళ టీం గురించి మాట్లాడితే దేవాన్ కన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లు. రుతురాజ్ గైక్వాడ్ దేవాన్ కన్వేతో ఉండే కంఫర్టబుల్ రచిన్ రవీంద్రతో లేదు అతనికి ఓపెనింగ్లో. సో దేవాన్ కన్వేతో వచ్చినప్పుడు ఎంత మంచిగా హిట్ చేసేవాళ్ళంటే ఇతను బాల్ కంట్రోల్ చేశాడంటే అతను కొట్టేవాడు. సో అందుకే నేను ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు మంచి హిట్ పేర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రచిన్ రవీంద్ర ఆడుతున్నాడు కానీ అతని నార్మల్ బ్యాటింగ్ ఓడిఐ బ్యాట్స్మెన్ లాగా ఆడుతున్నాడు. T20 ఫార్మాట్కి పనికొచ్చే బ్యాట్స్మెన్ లాగా ఆడట్లేదు రచిన్ రవీంద్ర. సో రాహుల్ త్రిపాఠికి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా అతను పర్ఫార్మెన్స్ చేసుకోవట్లేదు. అతనికి 1 డౌన్లు ఇచ్చారు, 4th ఇచ్చారు, ఏమి ఇచ్చినా అతని పర్ఫార్మెన్స్ సరిగా లేదు. విజయ్ శంకర్కి అతనికి ఇచ్చిన అవకాశాలని ఖచ్చితంగా ఉపయోగించుకున్నాడు విజయ్ శంకర్. ఎంఎస్ ధోని నేను చెప్పాను కదా, ఎంఎస్ ధోనికి లాస్ట్ ఒక 2-3 బాల్ ఇస్తున్నారు. ఏం పర్ఫామ్ చేస్తాడు ధోని పాపం. సో అందుకే అతనికి అట్లీస్ట్ ఒక 16 ఓవర్లలోనే ఎంఎస్ ధోనిని తీసుకురావడానికి ట్రై చేయాలి. రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ వీళ్ళ స్పిన్ విభాగం అయితే మంచిగానే ఉంది. చెప్పాను కదా వీళ్ళది స్ట్రాటజీ ఏంటో ఏం అర్థం కావట్లేదు. అన్ని మ్యాచ్లు వస్తున్నారు ఓడిపోతున్నారు. చెన్నై ఫ్యాన్స్కి ఎలా ఉందో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఇంతకుముందు 190 చేసింగ్ చేయాలంటే ఇలా చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఒక ఎన్ని మ్యాచ్లు అయిందో వీళ్ళు 190 చేసి చేయడం చూడక. సో 150 స్కోర్ చేయాలంటే కింద మీద పడి 150 స్కోర్ చేస్తున్నారు. ఇది సిఎస్కే టీమేనా అని డౌట్ వచ్చేటట్లా చేస్తున్నారు వీళ్ళు. సో సిఎస్కే అయితే వీళ్ళ ఓపెనింగ్ పేరు మారిన తర్వాత మన ఎంఎస్ ధోనికి కొంచెం ఛాన్స్ ఇస్తే సిఎస్కేని ఆపేవాడు ఇవ్వలేడు. సిఎస్కే అంత మంచి ఉంటుంది. ధోని కెప్టెన్సీలో ఎలా ఉండేది, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఎలా ఉంది. సో సిఎస్కే ఫ్యాన్స్ కోపపడవచ్చు. బట్ నా రివ్యూ అయితే ఎగ్జాక్ట్గా నేను కూడా సిఎస్కేకి అభిమానినే, సిఎస్కేకి అంటే మన ధోనికి. సో చూడండి ఆ చేంజెస్ జరిగితే మటుకు సిఎస్కే ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాటిల్స్ గురించి మాట్లాడితే రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్ ఏముందంటే ఈ పిచ్చు హర్షదీప్ సింగ్ హోమ్ గ్రౌండ్. సో 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా సరిగా లేదు. సో హర్షదీప్ సింగ్తో వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దేవాన్ కన్వే వర్సెస్ చాహల్ ఏంటంటే 3 సార్లు అవుట్ చేశాడు కానీ స్ట్రైక్ రేట్ 100 పైన ఉంది. సో దేవాన్ కన్వే చాహల్ని ఎదుర్కోగలుగుతాడు. నెక్స్ట్ శివం దుబే వర్సెస్ స్పిన్నర్స్ అందరినీ పెట్టుకుంటే శివం దుబే స్పిన్నర్ ఆడినంత ఎవడు వాళ్ళ టీంలో ఆడలేరు. సో శివం దుబే స్పిన్ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాహల్, బ్రార్ వీళ్ళల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి శివం దుబేతో. సో శివం దుబే వర్సెస్ హర్షదీప్ సింగ్ సేమ్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 100 కన్నా తక్కువ ఉంది. సో వీళ్ళు ఏంటంటే హర్షదీప్ సింగ్తో ఇష్యూ ఫేస్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. సో వీళ్ళు రంజీ మ్యాచ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. సో ఖలీల్ అహ్మద్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సిమ్రాన్ సింగ్. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ మతీష పత్రానా 3 సార్లు అవుట్ చేశాడు కానీ శ్రేయస్ అయ్యర్కి మంచి స్ట్రైక్ రేట్ ఉంది, more than 120 ఉంది. సో మతీష పత్రానా వల్ల శ్రేయస్ అయ్యర్కి ఏ ఇష్యూ లేదు. సో మ్యాక్స్వెల్ స్టోయినిస్ వర్సెస్ స్పిన్ విభాగం నూర్ అహ్మద్, అశ్విన్ వీళ్ళల్లా. సో వీళ్ళు ఏంటంటే ఒకరు ఒకసారి ఫేస్ చేశారు. వికెట్ కూడా ఒక్కొక్కసారి ఇచ్చారు. బట్ స్ట్రైక్ రేట్ more than 120, 150 ఉంది. సో స్పిన్నర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యాక్స్వెల్ అండ్ స్టోయినిస్తో. నెక్స్ట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడతాం. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఫర్ సిఎస్కే. వీళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి మెయిన్ స్పిన్ అటాక్. బట్ ఈ పిచ్ ఫేస్కి అనుకూలిస్తుంది. ఈవెన్ దో వీళ్ళ స్పిన్ వచ్చేసి తిప్పగలుగుతారు. మన రవీంద్ర జడేజా, అశ్విన్, మన నూర్ అహ్మద్ చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ వీళ్ళ ఓపెనింగ్ పేరు చెప్పాను కదా, ఇంతవరకు వీళ్ళ ఓపెనింగ్ పేరు ఇష్యూ ఉండేది. ఇప్పుడు కానీ దేవాన్ కన్వే వచ్చాడంటే మాత్రం వీళ్ళ ఓపెనింగ్ పేరుని ఎవరు టచ్ కూడా చేయలేరు. నెక్స్ట్ వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే ఆల్మోస్ట్ 7 to 8 వరకు బ్యాటింగ్ చేయగలుగుతారు.
వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే ధోని ఒకరిద్దరు తప్పితే స్పిన్ని ఎక్కువ ఫేస్ చేయలేరు వీళ్ళ టీంలో. సో అది మెయిన్ ఇష్యూ ఉంది. నెక్స్ట్ ధోని అండ్ మన శివన్ దుబే తప్పితే పవర్ హిట్టర్స్ లేరు వీళ్ళ టీంలో. సో మెయిన్ వీక్నెస్ అది అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ధోనికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వట్లేదు. సో ధోనికి ఛాన్సెస్ ఇవ్వాలి. ధోనికి ఛాన్సెస్ ఇస్తేనే మ్యాచ్ గెలిపిస్తాడు. ఫినిషర్ ధోని బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు పెట్టారు? సో ధోని బెస్ట్ ఫినిషింగ్ చేశాడు కాబట్టి. సో నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది వీళ్ళది. ఓకే, సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ వీళ్ళ స్పిన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే మాత్రం ఫాస్ట్ బౌలింగ్ చాలా దారుణంగా ఉంది. ఓన్లీ హర్షదీప్ సింగ్ వీళ్ళే వేయాలి. వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అంత అద్భుతంగా ఏం లేదు. నెక్స్ట్ వీళ్ళ హెడ్ టు హెడ్ గురించి మాట్లాడతాం. ఇక్కడ 31 మ్యాచ్లు జరిగితే పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్లు గెలిచింది, మన సిఎస్కే 17 మ్యాచ్లు గెలిచింది. సో హెడ్ టు హెడ్లన్నీ ఇంతకుముందండి. సో పంజాబ్ కింగ్స్ ఇప్పుడు మంచిగా ఉంది, టీము మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు. సో ఈసారి కప్పు గెలిచే ఛాన్సులు కూడా ఉంది, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్కి ఇండియాలో మంచి రికార్డులు ఉన్నాయి ఇండియా పిచ్ల మీద. సో నెక్స్ట్ విన్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే ఏది విన్ అవుతుంది? సో నాకు తెలిసి అయితే హోమ్ గ్రౌండ్ పంజాబ్ కింగ్స్దే కాబట్టి సిఎస్కే ఇప్పుడు ఓడిపోయి పులులా వస్తుంది, కోపం మీద ఉంది. సో సిఎస్కేని ఆపడం పంజాబ్ వల్ల అయితే కొంచెం కష్టమే. నాకు తెలిసి అయితే 60-40 ఉంది. అంటే 60 పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వల్ల 60 ఉంది, 40 మన చెన్నై గెలిచే ఛాన్స్ ఉంది. సో 60 వచ్చేసి పంజాబ్ కింగ్స్, 40 వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. సో ఇది నా ప్రిడిక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.